హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్ప వెంకట్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఫైనల్లీ మేము వైజాగ్ వచ్చాము. సో ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా నేను వైజాగ్ వెళ్తున్నామని చెప్పేసి. సో మేము ఇక్కడికి వచ్చి రూమ్ స్టే చేస్తున్నాం అనమాట. మెయిన్గా ఇక్కడ ఏంటి అంటే డిస్కషన్, మేము 8 వరకు దర్శనానికి వెళ్ళాలి అనుకున్నాం. మామూలుగా అయితే 7కి టెంపుల్ ఓపెన్ అవుతుంది కదా, అలా 8కి అలా వెళ్దాం, కొంచెం ఎర్లీగా లేసేసి ఇంకా దర్శనాలు ఉన్నాయి కదా అనుకున్నాం. కాకపోతే మేము నైట్ అయితే 2 o'clockకి అలా వచ్చి రూమ్ అనేది తీసుకున్నాము. సో అందరం గాఢ నిద్రలో పడుకున్నాం అనమాట. నేనైతే ఇంకా ఎంతవరకు ఉన్న నిద్ర సరిపోయినా సరిపోకపోయినా నేను అనుకున్న టైంకి అయితే ఖచ్చితంగా లెగుస్తాను. ఫస్ట్ నేనైతే 5కి లేచాను అనమాట. 2కి పడుకొని 5కి లేచాను. కళ్ళు కూడా కొంచెం నాకు మండుతున్నాయి నిద్ర లేక. అయినా ఇంకా తప్పదు కదా, ఇక్కడే ఉండలేము కదా, దర్శనం అయిపోతే ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పేసి నేను లేచి రెడీ అయిపోయాను. మా జయ్యి నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మేమిద్దరం రెడీ అయిపోతాము. వీళ్ళు మా ఆయన, మా చిన్నోడు లేజ్ అనమాట. అందరు లేచాక నిదానంగా చూద్దాంలే అనే టైపు. అది ఇక్కడ జరుగుతుంది. అందుకే నేను వీడియో అనేది మీకు చేసి చూపించాను. ఇక్కడ మేము ఇంకా 8కు ఇట్లా 7:45కి అలా వెకేట్ అవుతాము రూము. యాక్చువల్లీ 1 డే ఉంటుంది. మేమైతే ఇంకా ఉండట్లేదు కదా అని చెప్పేసి డైరెక్ట్ మేము రెడీ అయిపోయి ఇంకా లగేజ్తో సహా వెళ్ళాలి, ఒకేసారి వెకేట్ చేద్దామని అనుకున్నాము. ఒక 3-4 అవర్స్ మేము ఇక్కడ స్టే అనేది చేసాము. ఎక్కువ టైం అనేది లేకుండే. సో మాకు దొరికిన బెడ్ కూడా ఇదే దొరికింది. ఆ టైంలో ఇంకా బెడ్ అనేది లేకుండే, ఎక్కువ రూమ్స్ అనేది ఖాళీ అనేది లేకుండే అనమాట. మేము ఏంటంటే ఇక్కడికి వైజాగ్ రావడానికి 12:30 అలా అయ్యింది. ఇంకా మాకు కొంచెం రోడ్లన్నీ ఖాళీగా మంచి లైటింగ్స్తో బాగున్నాయి కదని చెప్పి 1 అవర్ అలా వైజాగ్లో ఒక రౌండ్ వేసి చుట్టేసామన్నమాట. అంతా నిదానంగా తిరిగి చూస్తూ, అంటే ఆ చీకట్లో ఏముంటుంది చూడడానికి అని కాదు, మంచి ప్రశాంతంగా అనిపించింది. అలా తిరిగి చూస్తూ ఇక్కడ రూమ్ అనేది బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చాము. అలా కొత్త ప్లేస్ కదా, కొంచెం పడుకోగానే టైం అనేది నిద్ర పట్టలేదు. సో తొందరగానే లేసామన్నమాట. నేను మా జయ్యి ఫాస్ట్గా లేసేసి స్నానాలు అనేది చేసుకున్నాము. నెక్స్ట్ మా చిన్న అబ్బాయి, మా హస్బెండ్ వీళ్ళు కూడా స్నానాలు చేశారు. మేము ఎగ్జాక్ట్లీ 7:55కి మేము రూమ్ అయితే ఖాళీ చేయడం అయితే జరిగింది. ఆఫ్టర్ లగేజ్ కూడా మాతో పాటే ఇంకా కార్లో అది జర్నీ చేస్తూనే ఉందన్నమాట. మళ్ళీ రూమ్లో పెట్టేసి మళ్ళీ వచ్చి ఇక్కడ నుంచి సింహాచలం దర్శనం ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా అక్కడి వరకు మళ్ళీ వచ్చి ఎందుకు వెయిట్ చేయడం, తీసుకోవడం ఇవన్నీ ఎందుకని చెప్పేసి మాతో పాటే లగేజ్ కూడా తీసుకెళ్ళాలని చెప్పి ఫాస్ట్గా మేమందరం రెడీ అయిపోతున్నాము. ఇంకా నిన్న నుంచి కొంచెం దర్శనాలు కూడా ఫాస్ట్గా ఎప్పుడు వెళ్ళినా లైన్లో నిల్చొని ఇవన్నీ కొంచెం వెయిట్ చేసి లైన్లో నిల్చోవాలంటే కొంచెం పిల్లలు ఉన్నతో ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళిన టికెట్ అనేది తీసుకేసుకొని ఫాస్ట్గా అయితే మాకు 1/2 అవర్లోనే దర్శనాలు అనేది అయిపోయాయి. ఇంకా మిగతా దర్శనాలు ఈరోజు చూడాలి, మరి సింహాచలంలో ఎలా అవుతుందో అనేది. మ్యాక్సిమం అయితే తొందరనే కావాలి అనుకుని మేము కొంచెం ముందు బయలుదేరుతున్నాము. ఎందుకంటే ఇంక పండుగ సీజన్ కదా, అందరూ వస్తుంటారు అని చెప్పేసి మళ్ళీ లేట్ అయిపోతే ఎక్కువ ఒక లైన్ క్యూలా ఉంటుంది ఎంత టికెట్ తీసుకున్నా అని చెప్పి కొంచెం ఎర్లీగానే బయలుదేరుతున్నాము. ఇక్కడ దర్శనం అవన్నీ ఒక 12 వరకు కంప్లీట్ అయితే బాగుండు అని అనుకుంటున్నాము. చూడాలి ఎగ్జాక్ట్లీ టైం ఎంత అవుతుందో అనేది. ఇంకా నేను రెడీ అయిపోయాను, మా జై కూడా రెడీ అయిపోయాడు. మా చిన్న అబ్బాయిని నేను ఇక్కడ రెడీ చేసి ఇక్కడ బెడ్ పైన ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ నేను ఇంకా తీసుకోవాలి, అన్నీ నీట్గా సర్దేసుకోవాలి. ఫైనల్లీ మేమందరం రెడీ అయిపోయాము. ఇది వాడు బ్యాగ్ అని చెప్పి చూపిస్తున్నాడు. సో ఎగ్జాక్ట్లీ వాడు డ్రెస్సెస్ అన్నీ అందులోనే పెట్టుకొని వచ్చాడు, ఒక్కడు సపరేట్గా అనమాట. ఇంకా నేను వెళ్ళేటప్పుడు ఇందులో ఎక్కువ లగేజ్ ఉండకుండా ఓన్లీ స్నాక్స్ అవి పెట్టేసుకొని అందరం ఒకే బ్యాగ్లోనే ఈరోజు సెట్ చేసుకున్నాం అనమాట. ఇంకా లగేజ్ అనేది ఎక్కువ లేకుండే. మేము ఒక 2-3 డ్రెస్సెస్ తీసుకున్నాము అందరం కలిసి, కాబట్టి సరిపోయింది. ఎక్స్ట్రా ఒక 2 బ్యాగ్స్ తీసుకున్నాము. ఇక్కడ మా అబ్బాయి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాము, అందరం ఉండాలని చెప్పి. మా హస్బెండ్ ఏమో లగేజ్ తీసుకొని వస్తున్నారు. సో
మేమే కొంచెం ఫాస్ట్‌గా రెడీ అయిపోయాం అనుకున్నాం. కిందికెళ్ళేసరికి అందరూ రెడీ అయిపోయి చాలా వెయిట్ చేస్తుండ్రి. ఇంకా మేము ఇక్కడ బిల్లింగ్ అనేది నైట్ చేసాము. ఇక రిసిప్ట్ అవన్నీ తీసుకోవాలి కాబట్టి నేను కిందికి వెళ్తున్నామనమాట. మెయిన్‌గా ఇక్కడ రిసెప్షన్ దగ్గర కౌంటర్ ఉంది కదా! అక్కడ వెయిట్ చేశారు. నేనైతే ముందుకెళ్ళిపోయి చూస్తున్నాను. సో, ఎంత కూల్‌గా ఉందంటే వెదరు చాలా చాలా వింటర్ సీజన్ కాబట్టి మరి చలి అనేది ఎక్కువ అనిపించింది. కాకపోతే ఎర్లీ మార్నింగ్ ఇలా రెడీ అయిపోవడం బాగా అనిపించింది. సో, చాలా రోజులకు ఇలా బయటకొచ్చి ఇలా ఫ్యామిలీతో ఓన్లీ మా ఫ్యామిలీనే దర్శనం చేసుకుంటున్నాం. ఎప్పుడు అన్నయ్య వాళ్ళు అందరూ ఎవరో ఒకరు ఫ్యామిలీ అనేది ఉండే. ఈసారి మేము ఓన్లీ మేమే వచ్చామన్నమాట. ఎప్పుడు సింహాచలం దర్శనానికి మేము బయలుదేరుతున్నాము. చూడాలి ఇంకా అక్కడికి ఎలా ఉందో. దర్శనం అయితే చేసుకునాలి ప్రశాంతంగా. కొంచెం 12 లోపు అవుతే బాగుండు అని అనుకుంటున్నాము. ఎందుకంటే ఎలా ఉంటారో పండుగ సీజన్లో కాబట్టి ఇంకా చూడాలి. ఈ దర్శనం అయిపోయిన తర్వాత దీని దగ్గరలోనే బీచ్ ఉంది అంట. సో, అక్కడికి కూడా వెళ్ళాలి అనుకుంటున్నాం. సో, మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు ఆ బీచ్ కోసం మెయిన్‌గా వైజాగ్ రావడానికి. సో, ఇది ఎంట్రన్స్. నైట్ మేము ఇదంతా ఒక రౌండ్ అనేది చుట్టేసి తిరిగేసి అప్పుడు రూమ్కి అనేది వెళ్ళామన్నమాట. ఇక్కడ టోకెన్ సిస్టమ్ కూడా ఉంది. సో, లోపలికి కొండపైకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ రోడ్ అనమాట. నైట్ అంతా తిరిగాం కదా! ఇంకా మా పిల్లలు కూడా అస్సలు వాళ్ళకి నిద్ర కూడా పట్టలేదు. సో, కొత్త ప్లేసెస్ నేనైతే ఫస్ట్ టైం రావడం, వైజాగ్ రావడం. సో, కొత్త ప్లేసెస్ వాళ్ళు కూడా ఫస్ట్ టైమే వచ్చారు. సో, చూస్తున్నారనమాట. బాగుంది అని చెప్పేసి. కాకపోతే నీట్‌గా బాగుంది వైజాగు. సో, లోపలికి ఇది ఎంట్రన్స్ అనమాట. ఈ లోపలికి ఇలాగే ఇంకా 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. 8 కిలోమీటర్స్ అన్నారు. ఎగ్జాక్ట్లీ నాకు ఎంత ఐడియా కూడా లేదు. కాకపోతే ఇంకా ఇలా రోడ్‌తో వెళ్ళాల్సి ఉంటుంది. సో, మేము డైరెక్ట్ పైకి అనేది వెళ్ళాము. ఇంకా మార్నింగ్ చూసారు కదా! సన్ వస్తుందన్నమాట. 8 అవుతుంది కదా! కాబట్టి అంత ఎండ కూడా లేదు. బాగుంది. వెదర్ అయితే చాలా బాగుంది ఇక్కడ. ఇది ఇక్కడ ఆంధ్ర కాబట్టి అందరు ఇంకా పండగ సీజన్‌లోనే ఉండిపోయారు. అంటే మేము మెయిన్‌గా పండుగనే కాబట్టి సో, మార్నింగే ఇక్కడ ముగ్గులు అవన్నీ వేయడం రోడ్ల పైన చాలా బాగా అనిపించింది. అంటే ఇంటి ముందు రంగోలి ఇవన్నీ వేసుకుంటారు కదా! అలా. మెయిన్‌గా అయితే ఆంధ్ర సైడ్ ఏంటంటే ముగ్గులు, పిండి వంటలు. సో, మన సైడ్ కూడా పిండి వంటలు ఇవన్నీ ఉంటాయి. కాకపోతే కోడి పందాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడైతే మెయిన్‌గా కోడి పందాలు చాలా చాలా కండక్ట్ చేస్తున్నారు. సో, రోడ్ సైడ్ ఎక్కడ చూసినా కోడి పందాలే ఆడుతున్నారు. మేము వచ్చే రూట్లో విజయవాడ నుంచి వచ్చే రూట్లో మేము అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నాం కదా! చాలా చాలా అయితే కోడి పందాలు ఆడుతున్నారు. మా సైడ్ అయితే ఇంత కోడి పందాలు అనేది ఉండదు. ఓన్లీ పిండి వంటలు, ముగ్గులు ఇవన్నీ ఉంటాయి. సో, భోగి పండుగ రోజు ఇక్కడ కాల్చారనమాట. భోగి వేశారు కాబట్టి అక్కడ అది ఉంది. సో, ఇక్కడ స్వామివారికి మాల అనేది తీసుకున్నాము. తులసి మాల, గులాబీలు 2 కలిపి మిక్స్ చేసి కట్టారు మాల. సో, అక్కడ తీసుకోండి బాగుంటుంది. అయ్యవారికి స్వామివారికి వేస్తారు అని చెప్పారు. సో, అక్కడ మేము మాల అనేది తీసుకున్నాము. వెదర్ అంతా కూల్‌గా ఉంది. సో, మార్నింగ్ కాబట్టి కొంచెం స్నో కూడా వస్తున్నట్టు అనిపించింది. ఇంకా మేము కొంచెం జనాలైతే తక్కువనే ఉన్నారు. సో, మా హస్బెండ్ అయితే టికెట్ తీసుకోవడానికి వెళ్ళారు కాబట్టి ఆలోపు ఇక్కడ మీకు అందరికీ గుడి చూపిస్తున్నాను. మా అజయ్ నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. వాళ్ళైతే టికెట్ కౌంటర్కి వెళ్ళారు. సో, కొంచెం టికెట్ తీసుకుంటే ఫాస్ట్‌గా స్వామివారిని దగ్గర నుంచి చూడొచ్చు అని చెప్పేసి మేము టికెట్ తీసుకున్నాము. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాక దగ్గర నుంచి స్వామివారిని చూసాము. చాలా చాలా బాగా అనిపించింది. కొందరినైతే మరి ఫ్రీ దర్శనం ఇవన్నీ ఉన్న వాళ్ళని చాలా దూరం నుంచి చూసి పంపించారు. అప్పుడు అనిపించింది దేవుణ్ణి చూడడానికి ఎక్కడి నుంచో వస్తుంటారు. కాకపోతే కొంచెం దగ్గర నుంచి చూపిస్తే బాగుండు కదా! అందరు టికెట్ పెట్టుకొని రాలేరు అని అనిపించింది. సో, ఒక్కొక్కసారి అనిపించింది ఇంత దూరం వచ్చాం కదా! టికెట్ తీసుకొని స్వామివారిని దగ్గర నుంచి దర్శనం చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది. సో, మాకైతే ఇక్కడ దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది మేము లోపలికి వెళ్ళినప్పుడు అసలు ఎండ కూడా లేదు కదా! ఇప్పుడు కొంచెం ఎండొచ్చింది. చలికాలం కాబట్టి కొంచెం ఇలా ఎండలోనే ఎక్కువగా ఉంటే బాగుండు అని కూడా కొద్దిసేపు మేము అలాగే
అటు ఇటు తిరుగుతూ కొంచెం పూజలు అనేది చేసాం కదా. ఫొటోసు చిన్నగా వీడియో క్లిప్స్ అవన్నీ తీసుకున్నాము. చాలా చాలా గుడి అయితే చాలా బాగుంది. దర్శనం కూడా చాలా చక్కగా జరిగింది. సో ఒక 1 అవర్ పట్టిందనమాట లోపలికి వెళ్ళి రావడంతో. ఇంకా ఎక్కువ టైం అనేది ఈసారి లేకుండే. సో ఈసారి మేము వచ్చిన గుళ్ళల్లో ఎక్కడైనా సరే 1 అవర్ మించి దర్శనం ఎక్కడ అవ్వలేదు. సో హాఫ్ అన్ అవర్ 1 అవర్లోనే దర్శనం అనేది అయిపోయింది. సో ఎగ్జాక్ట్లీ అయితే 1 అవర్ అయితే పట్టింది. ఎక్కడికి వెళ్ళినా వేదాద్రి కానీ మంగళగిరి కనకదుర్గమ్మ ఇది మేము 4th టెంపుల్ విజిట్ చేస్తున్నాం ఇక్కడ. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట. సో దర్శనం అయిపోయింది. ప్రసాదాలను తీసుకొని మేము ఇక్కడ కార్ పార్కింగ్ చేసాం కదా, ఇంక ఇక్కడికి అనేది బయలుదేరుతున్నాము. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అయితే నేను 12 అనుకున్నాను. సో 10:30 వరకే మాకు దర్శనం అయిపోయింది. సో లోపలికి మేము 8కి అలా వచ్చేసాం కాబట్టి దర్శనానికి వెళ్ళేసి కొంచెం ఇక్కడ టైం ఉంది కదా అని చెప్పి చిన్నగా పిక్స్ అనేది తీసుకున్నాము. సో ఇప్పుడు కార్ పార్కింగ్ ఏరియాకి వచ్చాము. ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరాలి. సో దగ్గరలో ఆర్కే బీచ్ ఉందంట. సో అది చూద్దామని మా పిల్లలు ఒకటే గోల. మెయిన్గా అయితే ఆర్కే బీచ్ చూడడానికే వాళ్ళు వచ్చారు. బీచ్కి వెళ్ళాలని. ఇంకా చెప్పాలంటే ఇదంతా పార్కింగు. సో కార్ పార్కింగ్ అనేది ఇక్కడ ఉంది. మా హస్బెండ్ అంటున్నారు ఇక్కడ ఈ కార్ పార్కింగ్ కూడా ఏం చూపిస్తావు అని చెప్పేసి. సో నేనంటే ఇప్పుడు కొత్తగా వచ్చాను, సో నాకు తెలియదు కాబట్టి కొంచెం ఎవరైనా సింహాచలం రావాలనుకున్న వాళ్ళకు కార్ పార్కింగ్ టెంపుల్ ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పేసి నేను మీకు అందరికీ ఇలా చూపిస్తున్నాను. సో మేమైతే సింహాచలం నుంచి బయలుదేరాము. సో మెయిన్గా ఇప్పుడు ఆర్కే బీచ్కి వెళ్తున్నాం. మేము కూడా ఫస్ట్ టైం రావడం కాబట్టి కొంచెం మేము గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాం అనమాట. మెయిన్గా అయితే మా పిల్లలు బీచ్ కోసమే ఇక్కడికి వచ్చారు. సో ఇప్పటికీ చాలాసార్లు చెప్తున్నాను కదా, వాళ్ళైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ బీచ్కి వెళ్ళాలని చెప్పేసి. మెయిన్గా అయితే పండుగ కన్నా ఒక 3-4 డేస్ ముందు నుంచే, అంటే ఈ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి జనవరి నుంచి వాళ్ళు కైట్స్ ఎగరేస్తూనే ఉన్నారు. చాలా చాలా కైట్స్ అనేది తీసుకున్నారు. అవన్నీ పోయాయి. ఇక్కడికి రావడానికి 2 డేస్ బిఫోరే వాళ్ళు కైట్స్ మాంజర్స్ అన్నీ తీసుకున్నారన్నమాట. ఇంకా పండగ అంతా చాలా బాగా చేసుకుందాము, ఇక్కడే ఉందాము అని చెప్పేసి మేము సడన్గా ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం. కాకపోతే వాళ్ళు వచ్చే ముందు కూడా ఇలా కార్లోనే కైట్స్ ఇవి తీసుకుంటామని చెప్పి గోల చేశారు. ఎక్కడైనా సరే విజిట్ చేస్తాం కదా, అక్కడ కాసేపు ఆడుకుంటాము కైట్స్తో అని చెప్పేసి అడిగారు. మేమే ఇంకా అలో చేయలేదు, వద్దు అక్కడ అంత టైం ఉండదని చెప్పి. ఇక్కడైతే ఇంక ఇప్పుడు మేము ఎగ్జాక్ట్లీ ఆర్కే బీచ్కు వచ్చామన్నమాట. ఇవంతా కొబ్బరి చెట్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో మాకు తెలీదు ఇలా కార్ పార్కింగ్ కూడా ఉంటుందో ఉండదో, రోడ్ సైడ్ ఇలా చూసుకుంటూ వెళ్ళాలేమో అనుకున్నాం ఫస్ట్ థింగ్. కాకపోతే అక్కడికి ఇంకా అలాగే కొంచెం ముందుకు వెళ్తుంటే ఏమైనా వ్యూ పాయింట్ ఉంటుంది కదా అని చెప్పి అక్కడ వెళ్ళగానే పోలీస్ వాళ్ళు కనిపించారన్నమాట. వాళ్ళని అడిగాం డైరెక్ట్, ఇక్కడ కార్ పార్కింగ్ ఉందా సరే అంటే, సో ఉందని చెప్పారు. సో మేము కొంచెం ఒక 100 మీటర్స్లోనే కార్ పార్కింగ్ ఉండడం వల్ల మేము కార్ అనేది పార్కింగ్ చేసుకొని ఇలా బీచ్కి వచ్చాము. ఫస్ట్ టైం అలల సౌండ్ ఇవన్నీ నేనైతే ఫస్ట్ టైము చూస్తున్నాను, వింటున్నాను కూడా. నేను ఎప్పుడు నాకు అసలు నిజం చెప్పాలంటే నాకు వాటర్ అంటే చాలా భయం. నేను దూరం నుంచే చూస్తాను, దగ్గరికి వెళ్ళి కూడా నేను కనీసం టచ్ కూడా చేయను. మామూలుగా అంత భయపడతాను. సో కాకపోతే ఇక్కడ చిన్న చిన్న పిల్లలను చూస్తుంటే, ఇంకా ఇది మార్నింగ్ కాబట్టి ఇంకా ఇప్పుడు 11-11:30 అవుతుండొచ్చు, ఆ టైంలోనే ఉంది. అప్పుడు ఇంకా జనాలు అయితే చాలా తక్కువగా ఉన్నారు. ఈవినింగ్ పూట అయితే కొంచెం ఎక్కువగా ఉంటారు. నేనైతే చిన్న చిన్న పిల్లలు ఇక్కడ స్నానాలు చేస్తూ దొర్లుతూ వాటర్లో ఉండడం వల్ల కొంచెం అమ్మో ఏంటి వీళ్ళు ఇంత భయం లేకుండా ఉన్నారు, అలలు అలా వస్తున్నాయి అనిపించింది. సో ఎంత వచ్చినా కూడా కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి మెయిన్గా. ఇంకా మా పిల్లలు అయితే చాలా మటుకు ఇక్కడ ఆడుకున్నారు. ఇంకా మేము టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి, ఇంకా హైదరాబాద్ వెళ్ళాలి కాబట్టి చాలా మటుకు వద్దని చెప్పాము, అయినా వినలేదు. ఇంకా అక్కడక్కడ కొన్ని నేను ఫస్ట్ టైం చూడండి చూశారు కదా, ఫస్ట్ టైం కొంచెం ధైర్యం చేసి దగ్గర నిల్చున్నాను. వాటర్ ఇలా కాళ్ళ దగ్గరికి వస్తుంటే బాగుంటుందని చెప్పేసి. మా హస్బెండ్కి అయితే ఎక్స్పీరియన్స్ ఉంది, తను చాలా సార్లు తిరిగారు ట్రిప్పులలో. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ వచ్చాను కాబట్టి
కొంచెం అంతా ఏముంటుందిలే బీచ్ అంటే వాటరే కదా అనుకున్నాను. ఇక్కడికి వచ్చి ఇలా అలలు వస్తూ పోతూ ఉంటే హ్యాపీ అనిపించింది. సో చూసారు కదా ఇక్కడ చిన్న పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో. వాళ్ళు ఇంకా చాలా చాలా ఎప్పటినుంచో మార్నింగ్ వచ్చారంట. వాళ్ళు దాంట్లోనే ఉంటున్నారు ఇంకా. మేము వెళ్ళాక కూడా మేము వచ్చాక కూడా వాళ్ళు ఇంకా అక్కడి నుంచి రాలేదు. మేము ఆడుతూనే ఉన్నారు. వాళ్ళు కూడా ఆడుతూనే ఉన్నారు. మా పిల్లలు కొద్దిసేపు కైట్ ఆడుకుంటామని చెప్పేసి ఒక కైట్ తీసుకొని ఎగిరేశారు. ఇంకా నేను మధ్యలోనే వదిలేసి తీసుకొని వచ్చాము. ఇలా వస్తుంటే నేను కొద్దిసేపు ఫస్ట్ కొంచెం భయం అనిపించింది. తర్వాత కొంచెం ధైర్యం చేసి వెళ్ళాను. సో మా పిల్లలు ఇక్కడ నేమ్స్ ఇవన్నీ రాస్తున్నారు. సో నేను కూడా ఇంకా మా హస్బెండ్ పిల్లల నేమ్స్ మా చిన్నోడు అయితే ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు. వాడు అన్నీ చేయాలని చెప్పి సో చూశారు కదా ఫుల్ గాలి నిలుస్తుంది. నా డ్రెస్ ఎక్కడ తడిసిపోతుందని చెప్పేసి నేను కొంచెం ఇలా పైకి అనేది పట్టుకొని కొద్దిసేపు కొంచెం నిల్చున్నాను. సో అంతకుముందే నా డ్రెస్ కొంచెం తడిసి ఉండే. ఇంకా అవన్నీ వస్తూ పోతూ ఉంటే కొంచెం బాగా అనిపించింది అని చెప్పేసి నిల్చున్నాను. కొంచెం భయం అనేది పోయింది. బాగానే ఉన్నాము. మళ్ళీ ఎప్పుడైనా ఓన్లీ వైజాగే ట్రిప్ వేసుకొని వచ్చి కొంచెం చిల్ అవుదాం అని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా టైం అనేది లేకుండే. మా పిల్లలైతే ఇంకా ఉందాం ఒక 1 అవర్ అలా ఉందాం అని చెప్పారు అని అడుగుతున్నారు. కాకపోతే ఇంకా టైం లేదు. వాళ్ళ డ్రెస్సెస్ కూడా వాళ్ళు స్నానం చేసి టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము. మళ్ళీ ఇంకా అన్నవరం ఇంకా వెళ్ళాలి అనుకుంటున్నాము. అలా టెంపుల్ కూడా వెళ్ళాలి. డ్రెస్సెస్ మళ్ళీ తడిసిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి వద్దని చెప్పాము. చూసారా మావాడు పాయింట్ ఎలా పైకి అనుకుంటున్నాడో. వాడైతే అస్సలు వదలట్లేదు. ఇక్కడే ఉందాం అని అడుగుతున్నారు పిల్లలు. చాలా చాలా ఎంజాయ్ చేశారు ఈ బీచ్లో అయితే మెయిన్గా. పిల్లలకి ఇంకా టెంపుల్స్ ఇవన్నీ ఉంటే ఇంకా ఏం టెంపుల్స్ తిరుగుతారు మమ్మీ అని ఒక గోల్ ఉంటుంది కొంచెం. ఎవరైనా చిన్నపిల్లలకి ఆటలు ఇవన్నీ ఉంటేనే ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. అలా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. ఉన్న ఒక 2 అవర్స్ అయితే ఉన్నాం. 2 అవర్స్లో చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు ఇక్కడ. అలా అలలు వస్తూ పోతూ ఉంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి మాకు కూడా చిన్న చిన్న కోరికలు ఉంటాయి కాబట్టి ఇలా మా పిల్లలు వాళ్ళ నేమ్స్ రాసుకుంటూ ఉన్నారు. సో అలలుల్లో అవన్నీ ఇలా రఫ్ అయిపోతాయి కదా, తుడుచుకుపోతాయి కదా, అలా చూద్దామని చెప్పేసి వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో ఎవరి నేమ్ వాళ్ళు రాసుకున్నారు. ఇంకా పిల్లలైతే కొంచెం బిగ్ లెటర్స్తో పెద్దగా రాసేసారనమాట. నేనైతే చిన్నగా రాశాను. అది ఎప్పుడో ఊడిపోయినట్టు పోయిందనుకుంటా. సో చూద్దాము ఇంకా ఇది ఎప్పుడు వాటర్ అలలు వచ్చి తగులుతాయి అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. సో ఆ మూమెంట్ కోసమే చాలా దగ్గర వరకు వచ్చేసి వెళ్ళాయి. సో లాస్ట్ టైం అయితే ఫైనల్గా క్లోజ్ అయిపోయింది. ఇంకా ఇదండి మేము మార్నింగ్ నుంచి ఇప్పుడు 12:30 ఇలా అవుతుంది కదా. ఈ టైం వరకు సింహాచలంలో మేము లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అనేది చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకా దగ్గరలోనే కాబట్టి ఇలా బీచ్ కూడా వచ్చామన్నమాట. బీచ్కి వచ్చి ఇలా కొద్దిసేపు ఒక 2 అవర్స్ అలా స్పెండ్ చేసాము. పిల్లలను ప్రశాంతంగా వదిలేద్దాము, పండుగ రోజు వాళ్ళకి కొంచెం మెమరీ ఇద్దామని చెప్పేసి ఇలా తీసుకొచ్చాము. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. సో వాళ్ళని బలవంతంగా తీసుకురావాల్సి అనేది వచ్చింది. ఇంకా మేము బయలుదేరుతున్నాము. ఇసుక అనేది చాలా చాలా కాళ్ళకు ఉండిపోయింది. ఇంకా కార్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ మేము ఆల్రెడీ వాటర్ అనేది ఒక 4-5 బాటిల్స్ అనేది తీసుకురావడం జరిగింది ఇంట్లో. అవన్నీ తీసుకొని కాళ్ళు కడిగేసుకొని ఎక్కాము. అలా మేము ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. ఇంకా వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మేము ఇంకా వెళ్ళే రూట్లోనే అన్నవరం ఉంటుంది కదా, అన్నవరం దర్శనం చేసుకొని ఇంకా డైరెక్ట్ ఏ నైట్ అయినా ఇంటికి వెళ్ళాలి అనుకున్నాం. సో ఈరోజు ఎగ్జాక్ట్లీ ఇంటికి వెళ్ళిపోవాలి. మళ్ళీ పిల్లలకి స్కూల్స్ ఇవన్నీ స్టార్ట్ అయిపోతుంటాయి కదా. సో అది అన్నమాట. ఇక్కడ మేమైతే ఇప్పుడు ప్రజెంట్ బయలుదేరాము. సో సింహాచలంలో ఏం చేసామంటే టిఫిన్ అనేది అంటే ప్రసాదం తీసుకొని టిఫిన్ చేసేసాము. సో పులిహోర గుళ్ళో దగ్గర ప్రసాదం అనేది చాలా చాలా బాగుంటుంది. నాకు ఈ హోటల్స్లో ఇందులో తినడం అంతగా నచ్చదు. కాకపోతే ఇంకా ఆకలి కోసం తింటూ ఉంటాను. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మేము
అన్నవరం వచ్చాం. సో కార్ పార్కింగ్ అయితే ఎక్కడో కింద ఇచ్చారు మాకు. కింద అంటే మరీ కింద కాదు, కొంచెం పైకి ఉండే. సో అక్కడ మేము కార్ పార్కింగ్ చేసేసి ఇలా లోపలికి వస్తున్నాము. సో ప్రజెంట్ అయితే మేము ఫస్ట్ అక్కడ ఉన్న వాళ్ళని అడిగాము, కొంచెం కనుక్కున్నాము. దర్శనానికి జనాలు ఎక్కువ ఉన్నారా, కొంచెం టికెట్స్ ఏమైనా తీసుకోవచ్చా లేదా అని చెప్పి ఇక్కడ ప్రసాదాలు అయితే తీసుకుంటున్నాం మేము. ఫ్రీగానే ఉంది, వెళ్ళొచ్చు అన్నారు. కాకపోతే మేము కొంచెం దూరం వెళ్ళాం ఫస్ట్ అయితే. అప్పటికే చాలా జనాలు అయితే ఉన్నారు. ఇంకా మా వల్ల కాదు అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసాము. సో ఎందుకంటే మేము మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వెళ్ళాలి కాబట్టి ఇంకా టైం పడుతుంది, ఇక్కడే చాలా టైం పడుతుంది. మళ్ళీ పిల్లలకి ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అవ్వలేదు. వాళ్ళు వెయిట్ చేస్తారో లేదో అని చెప్పి ఒక ఉద్దేశంతో, పిల్లలు ఉన్నారు అని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చి టికెట్ తీసుకొని మేము దర్శనానికి అయితే వెళ్ళాము. చాలా చాలా బాగా దర్శనం అయితే చాలా చక్కగా చాలా బాగా జరిగింది. ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి. లోపలికి వెళ్ళడానికైతే ఎక్కడికి కూడా ఫోన్స్ అనేది అలో లేదు, ఏ టెంపుల్లో కూడా. మేము ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళేసి ఫోన్స్ అన్నీ తీసుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ చిన్నగా క్లిప్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. చాలా చాలా దర్శనాలు అయితే ఇప్పటితో మేము అనుకున్న దర్శనాలు ఇంకా 1 ఉండే. ఇంకా కాకపోతే ఇంకా అది కూడా చాలా లాంగ్లో ఉండే, కాకినాడ సైడు. ఇంకా అంత దూరం వెళ్ళలేము, ఇప్పటికే అలసిపోయాము. ఇంకా రిటర్న్ వెళ్దేద్దాం, ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు వచ్చేద్దామని చెప్పేసి మేము రిటర్న్ అయితే వెళ్ళాలి అనుకుంటున్నాం. సో ఇదనమాట. సో నేను ఈ 5 గుళ్ళల్లో ఎక్కడైనా సరే నేను టెంపుల్లో కానీ మంచిగా అన్నప్రసాదం ఉంటుంది కదా, అక్కడ నేను భోంచేయాలి అనుకుంటాను. కాకపోతే మేము ఉన్న హడావుడిలో ఇంకా తినే టైం లేదు. అసలే మేము వెళ్ళే టైంకి భోజనాలు కూడా అయిపోతున్నాయి. అందుకోసమే ఇక్కడికి వచ్చాక అనిపించింది, అరే ఈసారన్నా నేను ఈ గుళ్ళో భోంచేయాలి అని అనుకున్నాను. కాకపోతే డబ్బులకు తిన్నాము. మేము వెళ్ళేసరికి ప్రసాదాలు కూడా అయిపోయాయి. ఇంక ఇక్కడలే ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడ దగ్గరలోనే మేము ఇంకా లంచ్ కూడా చేసేసాం అనమాట. ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము ఇంకా ఎగ్జిట్ అవుతున్నాం, బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ హోమ్, ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకా ఆప్షన్ లేదు. తిరగాలనుకునే తిరిగాము. ఇంకా పిల్లలు కూడా అలసిపోయారు. వాళ్ళు ఇంకొక దగ్గరికి కూడా వద్దు, అసలు మేము కారే దిగము అని అంటున్నారు. ఇంకా చాలు, మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా, ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పేసి మేము రిటర్న్ హైదరాబాద్ బయలుదేరుతున్నాము. సో మేము వచ్చినందుకు మేము ఇక్కడికి వైజాగ్ కానీ విజయవాడ కానీ వచ్చేసి చాలా చక్కగా దర్శనాలు అయితే చాలా బాగా జరిగాయి. మనస్ఫూర్తిగా దేవుణ్ణి దర్శించుకున్నాము. చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో ఫస్ట్ టైం మేము ఫ్యామిలీతోని ఇంత లాంగ్ రావడం. ఇంకా ఇంతకుముందు కూడా వచ్చాము, కానీ అన్నయ్య వాళ్ళందరం ఉన్నాం. డైలీ 1 టెంపుల్ అలా పెట్టుకొని కొంచెం రెస్ట్ తీసుకుంటూ అలా ఉండే. ఈసారి మాత్రం ఇంకా దర్శనాలే తర్వాత గుర్తుకొస్తే లంచ్ కానీ డిన్నర్ ఒకటి ఉండే, మార్నింగ్ టిఫిన్ ఉండే. ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే టోటల్గా ఇంకా 2 డేస్ అవాయిడే చేసాము. మళ్ళీ గుళ్ళు మూసివేస్తారు, కొంచెం దర్శనం తొందరగా అయిపోయాక తినేద్దాము, ఇలా ప్లానింగ్స్ ఉండే. సో అవి ఇంకా మేము ఇక్కడ అంటే అన్ని దేవుళ్ళు వచ్చిన దగ్గర అన్ని గుట్టపైనే ఉన్నాయి. సో మేము దిగుతూ ఉన్న దగ్గరల్లా మీకు చూపిస్తూ బాగుంటుందని చెప్పేసి చూపించుకుంటూ వెళ్తున్నాము. ఇది ఆంధ్ర సైడు చాలా 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 కలర్ఫుల్గా అయితే ఉంది. ఎందుకంటే ఇలా అరటి చెట్లు, కొబ్బరి చెట్లు ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉన్నాయి. సో నాకు అనిపించిన దగ్గర మీకు చూపించాలని చెప్పేసి ఇలా కొన్ని క్లిప్స్ అనేది మీకు చూపిస్తున్నాను. సో మెయిన్గా అయితే మా హస్బెండ్ ఇలా విజిట్ చేద్దాము టెంపుల్స్ అన్నప్పుడు, పండుగ సీజన్ చాలా రష్ ఉంటుంది, వద్దు అని చెప్పారు. సో మేము వచ్చినందుకు ఏంటో కానీ రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అసలు ఒక్కోసారి చూస్తే వెనుక ముందు ఎవరు లేరేంటారా బాబు అని కూడా భయం కూడా అనిపించింది. చాలా ప్రశాంతంగా దర్శనాలు అయిపోయాయి. ఇలా రోడ్లని ఖాళీగా ఉండడం వల్ల కూడా దర్శనాలు మేము తొందరగా వెళ్ళడము, దర్శనాలు కూడా ఫాస్ట్గా అవ్వడం చాలా చాలా బాగా అనిపించింది. సో ఇది ఇంకా ఇక్కడ మేము ఇంకా బయలుదేరుతున్నాము. ఇప్పుడు 5:30 అలా అవుతుంది అనుకుంటా.
ఇంటికి వెళ్ళేసరికి 12:30 ఇలా అవుతుంది. డెస్టినీ అయితే అదే చూపిస్తుంది కాబట్టి ఇంకా నిదానంగానే వెళ్ళాలి అనుకున్న, ఏ టైం అయినా ఇంటికి వెళ్ళాలి కాబట్టి సేఫ్గా మేము ఇంటికి వెళ్తున్నాము. ఓకేనా, సీ యూ. సో ఇదనమాట. నేను ఈసారి సంక్రాంతి పండగకి ఇలా ఫ్యామిలీతో హైదరాబాద్ టు విజయవాడ నుంచి మళ్ళీ వైజాగ్ నుంచి అన్నవరం. సో ఆన్ ది వేలోనే ఉంటుంది కాబట్టి అలా కంప్లీట్గా దర్శనాలను చేసుకున్నాము. సో ప్రశాంతంగా దర్శనాలు అయిపోయాయి. మేము అనుకున్నట్టే జరిగాయి. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా మేము ప్లాన్ వేసుకొని అరకు రావాలి అనుకుంటున్నాం. చూడాలి అనుకున్నట్టు జరిగితే ఖచ్చితంగా ఇక్కడికి వస్తాము. సో మా పిల్లలు ఇక్కడ ఒక ఫన్ క్రియేట్ చేశారన్నమాట. ఇంకా అదంతా కొంచెం అంటే వాళ్ళు కంఫర్ట్గా కాన్ఫిడెంట్గా లేకుండా ఇది జోక్ లాగా చేశారు. చాలా ఫన్గా అనిపించింది. సో ఇవన్నీ మేము ఇక్కడ కొన్ని పిక్స్ అనేది తీసుకున్నాం కదా, ఆ పిక్స్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీరు ఎవరైనా నేను తిరిగిన ప్లేసెస్కి టెంపుల్స్కి వచ్చారా? సో వస్తే మాత్రం డెఫినెట్గా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదనమాట నేను ప్రశాంతంగా దర్శనాలు చేసుకున్న ప్లేసెస్. సో నా వీడియోస్ కానీ మీకు అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.